ప్రేమపూర్వకంగా వాక్యాన్ని వినుటకు ఆహ్వానిస్తున్నానండి. ఈరోజు మన పాఠము పేరు నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. మనం ఎలాగూ అన్ని తరగతుల్లోనూ అన్ని వాక్యపు వెలుగులో పాఠాల రూపంలో నేర్చుకుంటున్నాం కాబట్టి ఈరోజు మన పాఠం పేరు నీ నామము పరిశుద్ధపరచబడును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద బ్రతికినంత కాలం సమస్త విషయాల్లో ఆయన మనందరికీ, మానవులందరికీ మాదిరికరంగా జీవించారు. ఆయన తర్వాత అపోస్తులు, ఆయన తర్వాత క్రైస్తవులు, దేవుని కుటుంబం, దేవుని సంఘం మాదిరిగా ఉంటున్నారు. అయితే ప్రభువారు బ్రతికున్న కాలంలో శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి మాకు ప్రార్థన నేర్పించమని అడిగినప్పుడు ప్రభువారు చెప్పిన సందర్భం మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి ఒకసారి బైబిల్ కలిగిన వారందరూ కూడా బైబిల్ తీసి చూడటానికి ప్రయత్నం చేద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ప్రియ దేవుని సంగమా, ఈ సందర్భం మనందరికి బాగా సుపరిచితము. ప్రతి ఆదివారం కూడా అనేక సంఘాలలో ఈ యొక్క పరలోకపు ప్రార్థనని, ఆరాధన కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత సర్వసాధారణంగా, అలవాటుగా, ఆనవాయితీగా ఈ మాటలను మనము సంఘములో చివరిగా మనం అందరం కూడా మాట్లాడుకొని ఆరాధన ముగించుకొని ఇళ్ళకెళ్తూ ఉంటారు. అయితే ఇది తప్ప రైట్ అన్న సందర్భం కాదు, కానీ దీని గురించి నేను మాట్లాడటానికి సిద్ధపడలేదు. కానీ ఇక్కడ ప్రభువారు ఈ విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించి ఉంటే శిష్యులకు ప్రార్థన నేర్పుతూ ఆయన పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, దాని గురించి మనం మాట్లాడుకుందాం. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నిజానికి ఇది పరలోకపు ప్రార్థన అని, ప్రభు నేర్పిన ప్రార్థన అని ప్రతి సంఘములో అలవాటుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంటారు. ఒకవేళ అలా చేసేవారు ఉన్నా, చేయని వారు ఉన్నా, ఇది ప్రశ్నగా కాకుండా అక్కడ రాయబడిన కంటెంట్ ఏంటో దానిని ఆలోచించాలని హృదయపూర్వకంగా ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది డిబేట్ కాదు, ప్రశ్నోత్తరాల సమయం కాదు. కాబట్టి సందర్భాన్ని మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ప్రభువారు నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటున్నాడు. ఇంతకీ తండ్రి అయిన దేవుని నామము పరిశుద్ధమైనది కాదా? బైబిల్ని మనం అలా ప్రశ్నించుకుంటూ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మను మనకి ప్రతి దాన్ని కూడా బైబిలే సమాధానం చెబుతూ, ఒక చోట ఎక్కడైనా మనకు ప్రశ్న వచ్చినప్పుడు దానికి మరొక చోట పరిశుద్ధాత్మను మనకి సమాధానాన్ని ఉంచి ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటున్నాడు. పరిశుద్ధపరచబడును గాక అంటున్నాడంటే అంతకుముందు పరిశుద్ధం అనేది కాదా? తండ్రి అయిన దేవుని నామం ఎలాంటిది? ఒకసారి మనకి ప్రతిరోజు బైబిల్ చదివే అలవాటు ఉంటే దేవుని నామం ఎలాంటిదో ఒకసారి మనం ఆలోచిస్తే మనందరికీ బాగా సుపరిచితమైన మాటలు కొన్ని తెలుసు. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదని, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదని, ఆయన నామము రోషము గలదని,
ఆయన నామము భయంకరమైనది, భీకరమైనదని, ఆయన నామము పరిశుద్ధమైనదని. ఇవన్నీ రిఫరెన్స్‌లు ఇవ్వటానికి సమయం మనకి సరిపోదు కాబట్టి ఆ మాటలే చెప్తున్నాను. ఆయన నామము పరిశుద్ధమైనది. ఆయన నామము ప్రభావము కలది. ఆయన నామము వలన భయభక్తులు కలిగి ఉంటాము. ఆయన నామము ఎలాంటిదంటే విన్నపాలు వినే నామము. ఆయన నామము మహిమగల నామము. ఆయన నామము బలమైన దుర్గము. ఆయన నామము దెయ్యములను వెళ్ళగొట్టగలిగిన శక్తి కలిగిన నామము. ఆయన నామము వలన మనుషులందరికీ రక్షణ కలుగుతున్నది. ఇలా ఎన్నో సందర్భాలు మనందరికీ తెలుసు. తండ్రి అయిన దేవుని నామము గురించి మాట్లాడుకుంటే ఈరోజు మన సందర్భం ఆయన నామము పరిశుద్ధమైనది. ఆయన నామము పరిశుద్ధమైనదని బైబిల్ ఇంత ఖచ్చితంగా మన పాత నిబంధన అంతా చదువుతున్నప్పుడు క్రొత్త నిబంధనలో కూడా తండ్రి అయిన దేవుని నామము పరిశుద్ధమైనదని ఇంత ఖచ్చితంగా బైబిల్ మనకు తెలియజేస్తున్నప్పుడు మరి ఏమి జరిగిందని అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని దేవుణ్ణి వేడుకోండి, దేవునికి ప్రార్థన చేయండి, తండ్రిని వేడుకోండి అని చెప్తున్నాడు. అంటే అక్కడ ఏదో జరిగింది. ఒకవేళ మనుషుల్లాగా దేవుడు ఎక్కడైనా పాపం చేయటానికి అవకాశం ఉందంటే 100% ఆయన తన స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేయడని మనందరికీ తెలుసు. వీలైతే ఆ సందర్భం కూడా చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక. దేవుడు ఎలాంటి వాడు, ఆయన క్యారెక్టర్ ఏంటో మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా మనము దేవుని ఎలా అర్థం చేసుకోవాలో మనకు తెలుస్తుందండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చేయలేడు. దేవుడంట తన స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేయలేడంట. ఇంతకీ దేవుని స్వభావం ఏంటిది? ఆయన మహాపరిశుద్ధుడు. అది ఆయన స్వభావం. సో ఇప్పుడు ప్రభువారు అక్కడ నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని మాట్లాడాడంటే అక్కడేదో మరలా మనము దేవుణ్ణి అనుమానించటానికి, శంకించటానికి, నరమాతృలాగా ఆలోచించడానికి 100% అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన దేవుడు. ఆ దేవుడు ఎలాంటి వాడు? తన స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేయడు. కానీ మనమైతే, నరులైతే, మనుషులైతే తన స్వభావానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తారు. కానీ దేవుడు మాత్రం అలాంటి వాడు కాదు అన్న విషయం మనకు తెలియాలి. ఇప్పుడు దేవుడు మహాపరిశుద్ధుడు. మరి అలాంటి మహాపరిశుద్ధుడు ఆయన నామానికి ఏమైంది? ఎందుకు నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా ప్రార్థించమని శిష్యులకు ఎందుకు నేర్పుతున్నాడు? ఏమైంది తండ్రి అయిన దేవుని నామానికి? అసలు ఆయన నామానికి అవమానం ఎలా కలుగుతుంది? అపవిత్రత ఎలా కలుగుతుంది? తండ్రి అయిన దేవుని నామానికి అపవిత్రత ఎలా కలుగుతుంది అన్న విషయాలు మనకు అర్థమైపోతే, దేవుని నామం ఎలాంటిదో మనకు తెలిసినప్పుడు, ఆయన నామానికి ఏమైందో కూడా మనకు అర్థం కావాలి. ప్రియ దేవుని సంగమా, ఒక వ్యక్తిని నువ్వు త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము, మేము దేవునికి ప్రార్థిస్తున్నాము అన్నామంటే అర్థం ఏంటి? తనకేదో సంథింగ్ ప్రాబ్లం ఉందనే కదా. తనకేదో ప్రాబ్లం ఉంది కాబట్టి నువ్వు త్వరగా కోలుకోవాలని మేము దేవుని వేడుకుంటున్నాం, మేము మీ గురించి ప్రార్థిస్తున్నాం అంటున్నాం. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క నామము గురించి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని తండ్రికి ప్రార్థన చేయమని శిష్యులకు నేర్పుతున్నాడంటే తండ్రి అయిన దేవుని నామానికి ఏమైందో మనకి ఖచ్చితంగా తెలిసి తీరాలి. అసలు ఎప్పుడు, ఎలా ఆయన నామానికి అపవిత్రత కలుగుతుంది ఆ విషయం కూడా మనకు తెలియాలి. లేవికాండము కొన్ని సందర్భాలను చూద్దామండి. లేవికాండము 20వ అధ్యాయము దేవుని నామం గురించి 20వ అధ్యాయము 26వ వచనంలో, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉన్నట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని.
దేవుడి గురించి మాట్లాడుతూ ఆయన, నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు. మీరు నా వారు అంటే దేవుని పిల్లలు, దేవుని సంఘం, దేవుని జనాంగం, దేవుని యొక్క సొత్తు. వారు ఎలా ఉండాలని మరి దేవుడు కోరుకుంటాడు? దేవుడేమో పరిశుద్ధుడు అంటున్నాడు. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. అన్యజనులను దేవుడు ఎప్పుడైతే వాళ్ళని వేరుపరిచాడో అప్పుడు ఏమైందంట? వాళ్ళు కూడా పరిశుద్ధులుగా ఉండాలనేది సందర్భం. నిర్గమకాండము దేవుని ప్రజల గురించి దేవుడు మాట్లాడిన మాట 19వ అధ్యాయము 5-6 వచనాల్లో దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి ముందుగా దేవుడు వారితో చేసుకున్న నిబంధన, ఆ ఒడంబడికి ఎలాంటిదో చూస్తే నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాల్లో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులు నాకు స్వకీయ సాంపాద్యమగుదురు, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. ఆన్లైన్ కట్ అయినట్టుందండి, గమనించండి. ఇక్కడ దేవుడు ఆయన పరిశుద్ధుడు, అలాగని ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. వారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి ముందుగానే దేవుడు వారితో చేసుకున్న ఆ ఒడంబడిక అగ్రిమెంట్ ఎలాంటిదో నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాల్లో చూస్తున్నాం. ఆన్లైన్ కట్ అయింది కాబట్టి మరలా చదువుతున్నానండి. 5వ వచనంలో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అన్ని జనుల నుంచి దేవుడు ప్రత్యేకపరుచుకున్న తన ప్రజలు కూడా ఎలా ఉండాలని దేవుడు వారికి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆయన ఎలాంటి పరిశుద్ధుడు, అలాగనే తన సొత్తైన ప్రజలు కూడా, తనకు యాజక రూపమైన జనము కూడా, తనకు స్వకీయ సాంపాద్యమగు జనము కూడా ఎలా ఉండాలంటున్నాడంటే వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అలా ఉంటామని వారందరూ ఏకముగా ఏకగ్రీవంగా పలికినప్పుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు దేవుడు. మరి అలా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని వారు పాటించారా పాటించలేదన్న విషయం మనందరికీ తెలుసు. మరలా లేవీకాండము 19వ అధ్యాయము, లేవీకాండము 19వ అధ్యాయము 2వ వచనంలో, మీరు పరిశుద్ధులై ఉండవలనని మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీరు పరిశుద్ధులై ఉండాలని మీ దేవుడైన యెహోవానగు నేను కూడా పరిశుద్ధుడనై ఉన్నానని చెప్తున్నాడు. 22వ అధ్యాయము ఇదే లేవీకాండంలో 22వ అధ్యాయం 1వ వచనంలో, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లా అనుము, ఇశ్రాయేలులోనే గాని ఇశ్రాయేలు ప్రజల్లో నివసించే పరదేశంలోనే గాని ఒకడు ఏ మాత్రము తన సంతానముకు మేలుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజల రాళ్లతో వాని కొట్టవలెను. ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానము మేలుకు ఇచ్చిన గనుక నేను వానికి విరోధినై ప్రజలను వాని కొట్టివేతును. దేవుని సంగమా, గమనిస్తున్నారండి పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో? ఇప్పటి వరకు మనం చూసిన సందర్భాలన్నీ ఎలా ఉన్నాయంటే, దేవుడు మహాపరిశుద్ధుడు, తను ఎలాగైతే మహాపరిశుద్ధుడు అలాగనే అన్యజనుల నుంచి తన కోసం ప్రత్యేకపరుచుకున్న తన ప్రజలు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అలా ఉంటామని వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా దేవునితో ఒడంబడిక చేసుకున్నప్పుడు, అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో వారు ఎలా మారిపోయారంటే, తండ్రి అయిన దేవుని యొక్క నామాన్ని వారు అపవిత్రపరుస్తున్నారంట. ఎలా అపవిత్రపరుస్తున్నారు? ఎవరైతే నా ప్రజలు నా సొత్తు అని దేవుడు వారిని ఏర్పరచుకున్నాడో, వారు ఏ తప్పు చేసినా, ఏ అసహ్యమైన కార్యక్రమం చేసినా,
ఏ అన్య దేవత ఆరాధన చేసినా దాని ద్వారా దేవుని నామానికి అపవిత్రత కలుగుతుంది. మనం గమనించాలండి. మనమైతే మనమైతే పాపము చేసి పాపులం అవుతున్నాం. మనమైతే పాపం చేసి పాపులం అవుతున్నాం. కానీ దేవుని నామానికి అవమానము, అపవిత్రత ఎలా కలుగుతుందంటే, తన సొత్తు తన ప్రజలు అనుకుంటున్న వారు, తనకు స్వకీయ సాంపాద్యమగాన్ని అన్యజనుల నుంచి దేవుడు ఎవరైతే ఏర్పరచుకున్నాడో వారు తప్పు చేయటం వలన, వారు పాపం చేయటం వలన దేవుని నామానికి అవమానం కలుగుతుంది. అన్న ఆన్లైన్ మరలా కట్ అయిపోతుంది, గమనించండి. ఎందుకు కట్ అవుతుందో తెలియదు. ప్రియ దేవుని సంగమా, ఆన్లైన్ కట్ అవుతుందంటే మధ్య మధ్యలో గమనించండి, డిస్టర్బెన్స్ ఎందుకో తెలియదు. ఇక్కడ దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడుగా ఉన్నాడో తన నామానికి అపవిత్రత ఎలా కలుగుతుందంటే, తన ప్రజలు, తన సొత్తు, తనకు స్వకీయ సాంపాద్యం అనుకున్న ప్రజలు ఎప్పుడైతే తమ స్వభావానికి వ్యతిరేకంగా దేవుడు చెప్పినట్లుగా బ్రతకకుండా, దేవుడు పాటించమని వారికి ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడాలను మేరటం వలన దేవుని నామానికి అవమానం కలుగుతుంది. అలా ప్రారంభంలో ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పటి నుంచి ఆ పరిస్థితి అలా కొనసాగుతూ వచ్చింది కాబట్టి, వస్తూనే ఉంది కాబట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను, తండ్రిని వేడుకోండి మీ నామానికి అవమానం పోవాలని. అందుకని పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటున్నాడంటే అర్థం ఏంటి? దేవుని నామానికి అపవిత్రత ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడు కలిగింది? ఇక్కడ దేవుని నామానికి ఎప్పుడు అపవిత్రత కలిగింది? ఎప్పుడైతే మనుషులు పాపం చేశారో, తప్పు చేశారో, అప్పుడు దేవుని నామానికి అవమానం కలుగుతుంది. కొన్ని సందర్భాలు చూద్దామండి, దేవుని నామానికి అవమానం ఎలా కలుగుతుందో, అపవిత్రత ఎలా కలుగుతుందో. ఇప్పుడు ఒకటి చూసాం ఆల్రెడీ. ఏంటంటే అది, ఎవరైతే తమ పిల్లలను మేలేకు దేవతకు ఇస్తారో దాని వలన దేవుని నామానికి అవమానం కలుగుతుంది. మరలా చూద్దాం 20వ అధ్యాయము 3వ వచనంలో, లేవికాండము 20వ అధ్యాయం 3వ వచనంలో, ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామను అపవిత్రపరచుటకు తన సంతానమును మేలోకుకు ఇచ్చిన. అక్కడేమో ఆన్లైన్ కట్ అయిపోతుంది, ఇక్కడేమో మా కరెంట్ పోతుంది, వర్షం పడుతుంది హైదరాబాద్ లో. కొంచెం డిస్టర్బెన్స్ ని అర్థం చేసుకోండి. ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానం మేలోకి ఇచ్చిన గనుక నేను వారికి విరోధినై ప్రజల నుండి వాడిని కొట్టివేతును. అలాగనే లేవికాండము 18వ అధ్యాయము, లేవికాండము 18వ అధ్యాయం 21వ వచనములో, నీవు ఏ మాత్రమును నీ సంతానం మేలెక్కు నిమిత్తము అగ్నిగుండము దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. గమనిస్తున్నారండి? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీ సంతానం ఎప్పుడైతే నువ్వు మేలేకు దేవతకి ఇస్తావో అప్పుడు ఆటోమేటిక్ గా అమ్మోనీల దేవతకి ఎప్పుడైతే మీ సంతానం ఇస్తావో అప్పుడు ఆటోమేటిక్ గా ఏం కలుగుతుంది, ఏం జరుగుతుందని చెప్తున్నాడు దేవుడు. 21 వచనం మరలా చదువుతున్నాను. 18వ అధ్యాయం 21వ వచనంలో, నీవు ఏ మాత్రమును నీ సంతానం మేలేకు నిమిత్తం అగ్నిగుండము దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. గమనిస్తున్నారండి? దేవుని నామానికి అపవిత్రత ఎలా కలుగుతుంది? అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు నేర్పిన ప్రార్థనలో మొట్టమొదటి పదము, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆ మాటను మనసులో, హృదయంలో పెట్టుకొని మిగిలిన ప్రసంగం అంతా వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మిమ్మల్ని అందరినీ. అది మన మనసులో ఉంటే ఆయన నామానికి ఏమైందో మనకు అర్థమవుతుంది. ఆయన నామానికి అవమానం ఎలా కలుగుతుంది? ఎవరైతే తన సంతానమును మేలేకు దేవతకి ఇస్తారో
దాని వలన దేవుని నామానికి అవమానం కలుగుతుంది, అపవిత్రత కలుగుతుంది. 19వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఇదే లేవి కాండము 12వ అధ్యాయము 19వ అధ్యాయము 12వ వచనంలో, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. దేవుని నామానికి అవమానం, అపవిత్రత ఎలా కలుగుతుందండి? ఎవరైతే అబద్ధ ప్రమాణం చేస్తారో. ఇప్పుడు మనం ఇది ఇశ్రాయేల్ జనాంగం గురించే మాట్లాడుకుంటున్నాం కదా. మనం అబద్ధాలు ఆడమండి? క్రైస్తవులుగా మనం అబద్ధాలు ఆడమా? ఎందుకంటే బైబిల్ చదివేటప్పుడు మనకి ఇశ్రాయేల్ జనాంగం గురించి వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు అవన్నీ కూడా మనకి బోధ బుద్ధి కలగటానికి రాయబడ్డాయి. బోధ బుద్ధి కలగటానికి రాయబడ్డాయి అంటే అర్థం ఏంటి? అవి మనం చేయమన్నా, చేయొద్దన్నా, వాటి ద్వారా పాఠాలను నేర్చుకొని పవిత్రంగా బ్రతకమనే. 100% వాళ్ళు అలా తప్పు చేశారు, నాకు విరోధంగా బ్రతికారు, అందుకే వారి శవాలు అరణ్యంలో రాలిపోయాయని చెబుతున్నాడంటే అర్థం ఏంటంటే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని అర్థం. అలా ఉంటేనే నాకు ప్రజలుగా, నా సొత్తుగా ఉంటారని అర్థం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు, నీ దేవుని నామను అపవిత్రపరచకూడదు. ఎన్ని అబద్ధ ప్రమాణాలు మనం చేస్తుంటాం ఆలోచించండి. మరలా 21వ అధ్యాయము 6వ వచనములో, 21వ అధ్యాయము 6వ వచనములో, వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను, కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. అంటే దేవునికి ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు, అన్యజనుల నుంచి ప్రత్యేకించబడిన వారు ఎలా ఉండాలి? ప్రత్యేకించబడిన వారుగానే ఉండాలి. అలా ప్రత్యేకించబడిన వారిగా ఉండకపోతే ఏమవుతుందంటే దేవుని నామానికి అపవిత్రత కలుగుతుంది. మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది, అవమానించబడుతుంది అంటున్న మాట మనకు తెలుసు కదా. అలా దేవుని కోసం ప్రత్యేకించబడిన వారు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఇశ్రాయేలీయులు, ఇప్పుడు క్రైస్తవులు. మన ద్వారా మన తండ్రి అయిన దేవుని నామానికి అపవిత్రత కలుగుతుంది. ఇప్పుడు మన ఇశ్రాయేల్ జనాంగం గురించి ఆలోచిస్తున్నాం కదా, మరి వారి వలనే ఎలా కలుగుతుందా? మన వల్ల అలాంటిది ఏం జరగట్లేదంటే 100% వారికంటే ఎక్కువగా మన ద్వారానే జరుగుతుందంట నేను. 22వ అధ్యాయము 31వ వచనంలో కూడా ఇదే లేవి కాండం 22వ అధ్యాయం 31వ వచనములో, మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం నడుచుకున్న వలెను, నేను యెహోవాను. నేను యెహోవాను యెహోవాను అని ప్రతి చోట మీరు లేవి కాండం మొత్తం చదివితే, దేవునికి మహాకృపను బట్టి ఈ రోజే లేవి కాండం మొత్తం చదివానండి నేను. ఈ రోజే లేవి కాండం మొత్తం చదివాను. లేవి కాండం మొత్తం చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు నిజంగా మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, దేవునికి మనమంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. ఎందుకంటే ఆ బలులు, ఆ యొక్క దహన బలులు కానీ, ఆ పరిష్కారాలు కానీ అవన్నీ చూస్తే ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే నువ్వంటే అంత ఇష్టం ఆయనకి. ఎలాగైనా నిన్ను నరకానికి వెళ్ళిపోకుండా, నరకపాత్రుడు కాకుండా తన యొద్దకు తెచ్చుకోవటానికి, తన సొత్తుగా చేసుకోవటానికి, తన మహిమలో నువ్వు అడుగు పెట్టడానికి ఎన్ని పరిస్థితులు అనుకూలించబడ్డాయో. ఉదయము ఈ లేవికాండం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేవుడు అంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమైంది. అలా నేను ఎప్పుడైతే ఫీల్ అయ్యానో, ఆనందించానో, తెలియకుండానే గాంధీ అన్న ఫోన్ చేసి, బాబు ఈరోజు వాకింగ్ చెప్పన్నాడు. వెంటనే ఉదయం నేను పడిన ఆతృత, నేను పడిన ఆనందం తన ప్రజలకి దేవుడు తెలియజేయటం కోసము, దానిలో నుంచే మరలా ఈరోజు ఒక పాఠం మన అందరికి నేర్పించడానికి పరిస్థితులు ఎలా అనుకూలపరుస్తున్నాడో చూడండి. అయితే ప్రియ దేవుని సంగమా, పాఠంలోకి వద్దామండి. లేవి కాండం 22వ అధ్యాయం 31వ వచనములు, మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం నడుచుకొనవలెను, నేను యెహోవాను. నేను యెహోవాను అంటున్నాడంటే యెహోవా అంటేనే పరిశుద్ధుడని అర్థం. తన స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేయడని అర్థం. ఇప్పుడు మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం నడుచుకొనవలెనని చెప్పి వెంటనే నేను యెహోవాను అంటున్నాడంటే అర్థం ఏంటి? ఆయనైతే తన స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేయడు, కానీ మనము చేస్తాము. మీరు నా సొత్తు అయితే, నా ప్రజలైతే మీరు అలా చేయకూడదు, మీరు నాలాగా ఉండాలనేది అర్థం. 32వ వచనం, నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు.
ఆయన నామానికి ఎప్పుడు అపవిత్రత కలుగుతుంది? ఎప్పుడైతే మనము ఆయన ఆజ్ఞలను పాటించమో, ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను పాటించమో ఆయన నామానికి అపవిత్రత, అవమానం కలుగుతుంది. ఇది ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే ఇచ్చాడా? మనకివ్వలేదా? మనం ఆయన సొత్తు కాదా? మనం ఆయన ప్రజలం కాదా? మనల్ని కూడా అన్ని జనుల నుంచి ప్రత్యేకపరచుకోలేదా? ఇశ్రాయేలు జనాంగం ఎలాగైతే దేవుడు ప్రత్యేకపరచుకున్నాడో మనల్ని కూడా బాప్తీసం ద్వారా అలాగనే ప్రత్యేకపరచుకొని తన సొత్తుగా, మనకు తెలుసు కదా, నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగం గురించి ఏదైతే చెప్పబడిందో ఒకసారి చూద్దాం. సేమ్ క్రైస్తవులుగా మనకు కూడా అదే చెప్పబడింది. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులు నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందిరని చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడండి? యాజక రూపమైన జనము, పరిశుద్ధ జనము, రాజ్యం అని చెప్తున్నాడు. మరి క్రైస్తవులుగా మన గురించి ఏం చెప్పాడు దేవుడు? అన్ని జనుల నుంచి ప్రత్యేకపరచడం మన గురించి ఏం చెప్పాడు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు, అంటే బాప్తీసం పొందిన మనలను, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అంటే ఇప్పుడు క్రైస్తవులకు మాత్రమే, ఇశ్రాయేలుకు మాత్రమే ఆజ్ఞలు ఇచ్చాడు, క్రైస్తవులకు ఇవ్వలేదని కాదు. క్రైస్తవులకి, ఇశ్రాయేలుకి, అందరికీ దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ, ఆదాం గారిని మొదలుకొని ఇప్పటి వరకు, మరలా ప్రభువారు భూలోకానికి వచ్చేంత వరకు ఆయనే అందరికీ దేవుడు. ఆయనే అందరికీ ఆజ్ఞలను, కట్టలను అనుసరిస్తున్నాడు. వాటి ప్రకారం నడిచే వారందరూ కూడా ఆయన సొత్తు, ఆయన ప్రజలే. అయితే ఎప్పుడైతే ప్రజలు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించకుండా పక్కన పెట్టేస్తారు, ఆయన ఇచ్చిన కట్టడ ప్రకారం నడవకుండా పక్కన పెట్టేస్తారు, మనకు మాత్రమే కాదు కానీ దేవుని నామానికి మన ద్వారా అవమానం కలుగుతుంది. ఎన్ని కట్టడలు క్రైస్తవులుగా ఇశ్రాయేలు జనాంగానికి మనకి ఎన్ని ఇచ్చుంటాడండి? అంటే మన ద్వారా దేవుని నామానికి ఎన్నిసార్లు అవమానం, అపవిత్రత కలిగి ఉంటుందో ఆలోచించారా? అదే చెప్తున్నాడండి. మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం నడుచుకొనవలెను. నేను యెహోవాను, నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇశ్రాయేలులో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడునై ఉండునట్లు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవానని చెప్పుము. మోషే గారు చెప్తున్నాడండి ఈ విషయాలని. నేను మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి ఎందుకు తప్పించాను, ఎందుకు ప్రత్యేకపరచుకున్నానంటే నేను పరిశుద్ధుడను, నా పిల్లని మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని అలా ప్రత్యేకపరిచాడండి. 24వ అధ్యాయము దేవుని నామానికి ఎలా అపవిత్రత కలుగుతుందో మనం చూస్తున్నాం. 24వ అధ్యాయము 16వ వచనంలో కూడా, యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలను. సర్వ సమాజం రాళ్లతో అట్టి వారిని చావగొట్టవలను. పరదేశే గాని స్వదేశే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలను. అంత పరిశుద్ధమైన నామాన్ని ఎవరు దూషించినా వారు మరణ శిక్ష అనుభవించాలంట. వారిని రాళ్లతో కొట్టి చంపాలంట. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, లోకంలో ప్రజెంట్ ఎంతమంది యెహోవా నామమును అవమానిస్తున్నారు, అపవిత్రపరుస్తున్నారు, దూషిస్తున్నారు మనందరికీ తెలుసు. మరి ఎందుకు వాళ్ళకి అంత శీఘ్రంగా శిక్ష రావటం లేదంటే ఒకటే ఆన్సర్ ఏంటంటే, ఆయన దీర్ఘశాంతం కలిగినవాడు. వాళ్ళందరూ కూడా ఆయన పిల్లలే. వారు మారటానికి అవకాశాన్ని కల్పిస్తూనే ఉన్నాడు. అలాగైతే ఇస్కరియోతు యోధాకు దేవుడు ఆయన ఉరు పెట్టుకునేంత వరకు, చివరి క్షణం వరకు అవకాశాన్ని కల్పించాడు. అలాగనే ప్రతి మనిషి కూడా దేవుడు అవకాశాన్ని కల్పిస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాడు చనిపోయిన తర్వాత వాడు వెళ్ళే ఆ ప్రదేశం అంత భయంకరమైనది. కాబట్టి మనుషుల్లాగా ఆయన త్వరగా కోపపడి మనుషులతో విభేదాలు పెట్టుకొని దూరం అయిపోయే మనస్తత్వం కాదు ఆయనది. అందుకే మనకి దేవుని యొక్క తత్వం ఎప్పుడైతే అలవడుతుందో ఆటోమేటిక్ గా తెలియకుండా మనలో సహనం అనేది ఏర్పడుతుంది. ఎంత సహనం ఏర్పడుతుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు
3 లోకాల్లో ఎలాగైతే ఆయన చక్రవర్తిగా ఉన్నాడో చూద్దాం ఆ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. ఏంటి ఆ మనసు? క్రీస్తు యేసునకు కలిగి ఉన్న ఆ మనసు ఏంటండి? అది తండ్రి అయిన దేవుని యొక్క మనసు. తండ్రి అయిన దేవుడు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాంటి మనసే కలిగి ఉన్నాడు. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి మనసే కలిగి ఉన్నాడు. వారి తర్వాత అపోస్తలు అలాంటి మనసే కలిగి ఉన్నారు. ఇప్పుడు వారి తర్వాత మనము కూడా అలాంటి మనసే కలిగి ఉంటే మన ద్వారా మనల్ని బట్టి అనేక మంది మారు మనసు పొంది దేవుని రాజ్యములు అడుగు పెట్టడానికి అవకాశం ఉంటది. కానీ పరిస్థితి అలా లేదు. మనల్ని బట్టి దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతున్న వారు ఎక్కువ మంది అయిపోయారు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. కాబట్టి ఎందుచేతను పైనంతా చెప్పాడు ఆయన స్టేటస్ అంతా. అందుచేతనన్నా, కాబట్టి, కావున ఇలాంటి పదాలు ఉన్నాయంటే అవి చాలా పెద్ద పదాలు. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఏదో ఉందని అర్థం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామను వంగునట్లు, ప్రతి వారు నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామనానికి అనుగ్రహించను. ఎందుకు ఇలాంటి స్టేటస్ వచ్చిందండి? ఆన్లైన్ లో మ్యూట్ అవుట్ అయ్యారండి, మ్యూట్ లో ఉండండి. ఎందుకు దేవుడు ఇంతగా హెచ్చించాడు అంటే ఆయన అంతగా తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకుంటే అంతగా హెచ్చించబడుతున్నాడండి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం అలాంటి మనసు కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క యెహోవా నామను దూషించినా సరే ఎందుకు వారు వెంటనే చనిపోవట్లేదు, ఎందుకు మరణశిక్ష వాళ్ళకి కలగటం లేదంటే దేవుడు వారి పట్ల కూడా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలుగా మనము ఎలాంటి మనసు కలిగి ఉండాలో ఆలోచించండి. మనక స్వభావానికి వ్యతిరేకంగా మనం ఏ తప్పు చేసినా, ఏ ఆజ్ఞలను పాటించకపోయినా, ఏ కట్టడలను మనం మీరినా మన యొక్క దేవుని యొక్క నామానికి అవమానం కలుగుతుంది. ఆయన పరిశుద్ధ నామము మన ద్వారా అపవిత్రపరచబడుతుందండి. ప్రియ దేవుని సంగమా, మన కుటుంబాల్లో మన భౌతికంగా కన్న తల్లిదండ్రులే మన విషయంలో చాలా సార్లు నా కడుపును నువ్వు చెడగొట్టావని అంటారు. నిన్ను బట్టే నా పేరు చెడిపోతుంది అంటారు. నిన్ను బట్టే నా కుటుంబానికి, నా యొక్క కీర్తికి అవమానం కలుగుతుంది అంటారు. నిన్ను బట్టే నా కుటుంబానికి ఎన్నో అవమానాలు కలుగుతున్నాయి అంటారు. ఎలా వస్తుంది? మనము తప్పు చేస్తే మన తల్లిదండ్రులకి ఎందుకు అవమానం వస్తుంది? ఎందుకంటే వారు మన తల్లిదండ్రులు కాబట్టి, మన కన్నవారు కాబట్టి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలుగా మనము మన ద్వారా మన భౌతికంగా కన్న తల్లిదండ్రులకి ఎలాగైతే అవమానం కలగకుండా జాగ్రత్త పడి, మనకి ఎన్ని ఇబ్బందులు ఎన్ని అవమానాలు కలిగినా సరే వారికి మాత్రం, ఎందుకంటే మనల్ని కన్నారు కాబట్టి వారికి మన ద్వారా ఎలాంటి అవమానం కలగకూడదని ఎంత జాగ్రత్త పడతామో అంతకంటే 1000 రెట్లు మన ఆత్మలకు ఘనత నేను దేవుని విషయంలో అలాంటి బాధ్యత భారం కలిగి మనం ఉండాలి. అప్పుడే మన ద్వారా మన దేవునికి మహిమ కలుగుతుంది, కానీ అవమానం ఎట్టి పరిస్థితిలో కలగదు. కానీ మన పూర్వీకులు అలా బ్రతకలేదు కాబట్టి వారి ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతూనే వస్తుంది. అందుకని ప్రభువారు ఆ యొక్క ప్రార్థన శిష్యులకు నేర్పారు. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అంటే అప్పటి నుంచి అలా అవమానం కలుగుతూనే ఉంది కాబట్టి నీ నామం పరిశుద్ధపరచబడాలని దేవుని వేడుకోండి అని శిష్యులకు ప్రార్థన నేర్పాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎంత గొప్పగా వారిని చేశాడో అంత వ్యతిరేకంగా మారిపోయారు. ఆ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 21వ వచనంలో, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో, శ్రేష్టమైన ద్రాక్ష వల్లె వంటి దానిగా నేను నిన్ను నాటి తిని
కేవలం నిక్కమైన విత్తనముల చెట్టు వంటి దానిగా నేను నాటి తిని, నాకు జాతిహీనమపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. ఇంత మంచిదాన్ని నాటాను కదా, నువ్వెలా భ్రష్ట సంతానం అయిపోయావు, ఇంత జాతిహీనంగా ఎలా మారిపోయావు అని దేవుడు వారి విషయంలో బాధపడుతున్నాడు. 11వ వచనంలో కూడా, 2వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 11వ వచనంలో, దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమనను ఎప్పుడైనా మార్చుకునేనా? అంటే దైవత్వం లేని దేవతలను కూడా ఏ జనం కూడా ఇప్పుడు మార్చుకోలేదు. కానీ 100% దేవుడైన తండ్రి అయిన దేవుని మాత్రం తన ప్రజలు మార్చుకున్నారని దేవుని యొక్క ఆవేదన. దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమని ఎప్పుడైనా మార్చుకునినా ఆయనను నా ప్రజలు ప్రయోజనం లేని దానికై తమ మహిమను మార్చుకొని, వీళ్ళు ఏమనుకుంటారంటే పాపం చేస్తున్న ప్రతి ఒక్కరు, మనం అందరం కూడా, మనుషులందరూ కూడా, నేను చిన్న తప్పే చేస్తున్నాను కదా, చిన్న అబద్ధమే చేస్తున్నాను కదా, నా వల్ల ఎవరికి నష్టం జరగట్లేదు కదా అనుకుంటాం. ఆటోమేటిక్ గా తెలియకుండా మనకు జరుగుతున్న నష్టం ఏంటంటే మన దేవుణ్ణే మార్చేసుకుంటున్నాం. మన దేవుణ్ణి మార్చేసుకోవటం మాత్రమే కాదు, మన దేవుని నామానికి అవమానాన్ని కలుగు చేస్తున్నాం. ఇంకా దేవుడు మాట్లాడతాడు, మోషే గారు 40 దినాలు కొండ మీదకి వెళ్ళి దేవునితో గడుపుతున్నప్పుడు ఆ మోషే ఏమైపోయాడని వాళ్ళందరూ కూడా బంగారంతో విగ్రహాన్ని చేసుకొని ఆ విగ్రహానికి దేవుణ్ణి ఆపాదిస్తారు. ఈయనే మనల్ని ఐగుప్తు నుంచి నడిపించిందని. అంటే వాళ్ళు ఎక్కడ విగ్రహారాధన చేసినా, ఇప్పుడు 10 ఆజ్ఞల్లో కూడా మొట్టమొదటిది అదే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అంత ఖచ్చితంగా దేవుడు ఎందుకు చెప్తాడంటే, దేవుడు అసహించుకునే వాటిలో మొట్టమొదటిదే విగ్రహారాధన. ఎందుకు అంత అసహ్యం అంటే, వారు ఎలాంటి విగ్రహారాధన చేసినా కూడా దానికి దేవుని పేరునే యాడ్ చేస్తారు, దాని స్థానంలో దేవుని పెట్టేస్తారు, ఆ యెహోవా నామాన్ని ఆపాదిస్తారు, వారు ఏ విగ్రహం చేసుకున్నా సరే. కాబట్టి దేవుడు విగ్రహారాధన అంత అసహించుకుంటున్నాడు. ఇప్పుడు మనం కూడా ఆలోచించండి, ఎవరైనా ఒకవేళ మన ఫోటో డ్రాయింగ్ గీశారనుకోండి, ఆర్ట్ వేసారనుకోండి, మన ఫేస్ ఉన్నట్టుగా వేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అలా కాకుండా ఉన్నదానికి వ్యతిరేకంగా కొంచెం షేపులు మార్చేసారనుకోండి, ఎలా ఉంటది? చాలా కోపం వస్తుంది కదా. మరి అట్లాంటిది రోషము కలిగిన పరిశుద్ధ దేవుడైన యెహోవా అనే నామాన్ని వారు ప్రతి అపవిత్రమైన దానికి మార్చేసి, మనకి రోమపత్రికలో కూడా ఉంటది కదా, 1వ అధ్యాయంలో 1వ అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదములను వ్యర్థులేరి వారు అవివేక హృదయం అంధకారమైన. ఎప్పుడైతే మన హృదయం అంధకారం అయిపోతుందో, వాత వేయబడుతుందో, మనస్సాక్షి చచ్చిపోతుందో, అప్పుడు మన పరిస్థితి ఎలా అయిపోతుందో చూడు. వారి అవివేక హృదయం అంధకారమైన, తాము జ్ఞానమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుస్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చిరి. వారే మార్చారా? ఇప్పుడు మనం మార్చడం లేదా? దేవుని స్థానంలో వీళ్ళు పక్షుల్ని, జంతువులని, మనుషుల్ని, పురుగుల్ని ప్రతిదాన్ని తీసుకొచ్చి పెట్టారు. దేవుడికి మహా కోపం వచ్చేసింది. వాళ్లే పెడుతున్నారా? మనం పెట్టడం లేదా దేవుని స్థానంలో? భర్త, భార్య, పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం, నేను అనే అహం, ఇవన్నీ విగ్రహారాధన కాదా? దేవుని స్థానములు దేవుని కాకుండా ఏది పెట్టినా విగ్రహారాధన. దేవుని సమయాన్ని దొంగిలించిన విగ్రహారాధన. దేవునికి ఇవ్వవలసిన కానుకలు ఇవ్వకపోయినా అది విగ్రహారాధన. దేవునిది ఏది తీసేసుకున్న అది విగ్రహారాధన కింద దేవుడు తీసేస్తున్నాడు. అది ప్రియ దేవుని సంగమా, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి దేవుని విషయంలో. అందుకని దేవుడికి యొక్క నామానికి ఎందుకు అవమానం కలుగుతుంది, ఎందుకు అపవిత్ర కలుగుతుంది అంటే ఇదిగో ఇందుని బట్టి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనంలో,
కాగా ఇస్రాయేలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామం దూషణ కలుగగా నేను చూచి నా నామం విషయమే చింతపడి తిని. ఇస్రాయేల్ జనం ఎక్కడికి పోయినా సరే ఏం చేస్తున్నారంట అండి? ఆయన పరిశుద్ధ నామంకు దూషణ కలిగేటట్టు బ్రతుకుతున్నారంట. దాని విషయంలో దేవుడు చింతిస్తున్నాడంట అండి. ఆల్రెడీ దేవుడు చింతిస్తున్నట్టుగా మనం ప్రారంభంలో కూడా చూస్తాం. ఆదికాండము 6వ అధ్యాయంలో కూడా నరుల చెడుతన భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులను ఊహంతే ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి తన హృదయములు నొచ్చుకొనెను. ప్రారంభము నుంచి ఇప్పటి వరకు అలాగనే ఉంది. యేసు ప్రభు కాలం నాటి కూడా అలాగనే ఉంది. మరి దీని అన్నిటికి పరిష్కారం ఏం చెప్తున్నాడు దేవుడు? కాగా ఇశ్రాయేలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామంతో దూషణ కలుగుజేయగా నేను చూచి నా నామం విషయమై చింతపడితిని. కాబట్టి ఇశ్రాయేలుకు ఈ మాట ప్రకటన చేయము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులు మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తం నేను చేయబో దాన్ని చేయుదును. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువు యెహోవానని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాడో చూడండి. మీ ద్వారా అన్యజనులందరూ యెహోవా నామం అంటే ఎంత పరిశుద్ధమైంది, ఎంత ఘనమైంది, ఎంత భయంకరమైందో, ఎంత భీకరమైంది, ఎంత రోషము కలిగిందో ఇవన్నీ అన్యజనులందరూ తెలుసుకోవాలని మిమ్మల్ని ప్రత్యేకపరుచుకుంటే మీ ద్వారా నా నామానికి అంత అవమానమే కలుగుతుంది. కాబట్టి మీ విషయంలో నేను చింతిస్తున్నాను. అయితే ఈ విషయాన్ని గుర్తించండి. ఏంటంటే మిమ్మల్ని బట్టి కాదు కానీ అన్యజనుల్లో నా నామం ఏంటో తెలుసుకోవాలంటే మీ ద్వారానే తెలియజేస్తానని చెప్తున్నాడు. కాబట్టి వారిని అన్ని జాతుల కిందకి బానిసలుగా పంపించేసి వారు వెళ్ళిన ప్రతి చోట దేవుని నామానికి ఎలాగైతే అవమానం కలిగిందో అక్కడే మరలా దేవుని నామానికి మహిమ కలిగేటట్టు దేవుడు చేశాడు. అంటే ప్రియ దేవుని సంఘం ఆలోచించండి, దేవుడు ఎంత గొప్పగా ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. 20వ అధ్యాయము 39వ వచనంలో కూడా, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 39వ వచనంలో కూడా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకొనిన విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకొనిడి. అర్థమవుతుందండి? ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకున్న విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకోనండి. గాని మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామం అపవిత్రపరచకూడని ప్రభువు యెహోవా సెలవిస్తున్నాడు. ఆల్రెడీ దేవుని పక్కన పెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారంట? విగ్రహములను పెట్టుకుంటున్నారు, పూజించుకుంటున్నారు. పెట్టుకోండి, కానీ దానికి నా పేరు ఎందుకు తగిలిస్తున్నారు? అది దేవుడు చెప్తున్నమాట. మరలా చదువుతున్నాను. ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకున్న విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకోండి. గాని మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామం అపవిత్రపరచుడని ప్రభువు యెహోవా సెలవిస్తున్నాడు. మీరు ఏ విగ్రహాన్ని చేసుకున్నా మీకు ఇష్టమైనట్టు పూజించుకోండి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే వారు ఏ విగ్రహాన్ని చేసుకున్నా సరే దానికి యెహోవా నామాన్ని తగిలిస్తారు. అదే అక్కడ దాని అర్థం. కాబట్టి దేవుడు అంత కోపడుతున్నాడు వారి విషయంలో. ఇంకా ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనంలో, ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుతున్నాను. ఆయన నామానికి ఎలాంటి అవమానం కలుగు చేస్తున్నారు చూడండి. యూదా పట్టణంలోని యెరూషలేము వీధుల్లోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. నాకు కోపము పుట్టించినట్లు ఆకాశ రాణి దేవతకు పిండి వంటలు చేయవలని, అన్య దేవతలకు పానార్పణము పోయవలని మీ పిల్లల కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజపెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుతున్నారు. నాకే కోపం పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా? తమకే అవమానం కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవా వాక్కు. వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఆకాశ రాణి దేవత అంటండి. ఆమె ఎవరు అసలు? ఆకాశ మహాకాశాలకు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కదా. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఆకాశ రాణి దేవత అంటే వీళ్ళు వారికి నచ్చిన దానికి ఒక పేరు పెట్టేసుకొని చక్కగా దేవుని పూజిస్తుంటూ వారు చేసుకున్న విగ్రహానికి ఏమో యెహోవా నామాన్ని తగిలిస్తున్నారు.
అంటే ప్రియ దేవుని సంగమా, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వారి విషయంలో అంత కోపడుతున్నాడు. అరణ్యంలో ప్రజలు ఏ విగ్రహాన్ని చేసినా దాని స్థానంలో యెహోవా నామాన్ని ఆపాదిస్తుంటారు. అలాగనే రాజ్యం రెండుగా విడిపోయిన తర్వాత కూడా యరొబాము దానిలోను బేతేల్లోను దూడలను చేసిన తర్వాత, మీరు మిమ్మల్ని విడిపించినది ఇదిగో ఈ దూడలే అని అక్కడ దానికి కూడా యెహోవా నామాన్ని తగిలిస్తారు. ఇలాంటి పరిస్థితులన్నిటిని బట్టి దేవుడి నామం అంత అపవిత్రపరచబడుతుంది కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని నామం పరిశుద్ధపరచబడును గాక అని దేవుని ప్రార్థించాడు. అయితే తండ్రి అయిన దేవుని నామం ఎలా పవిత్రపరచబడుతుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి. ఎందుకంటే దేవుడు ఏదైతే కట్టడలను ఆజ్ఞలు ఇచ్చాడో, ఏదైతే తన సొత్తు తనలాగా పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడో, అలా 100% ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనుషులందరికీ మాదిరికరంగా బ్రతికి రక్తమాంసాలో ఉన్నా సరే పాపం చేయకుండా బ్రతకొచ్చని ప్రభువైన యేసుక్రీస్తు వారు నిరూపించి తండ్రి నామాన్ని అవమానము కలగకుండా పరిశుద్ధపరిచాడు. అదే యెషయా గ్రంథం 63వ అధ్యాయం 6వ వచనంలో ముగిచేస్తానండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనంలో, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనములో, సైన్యములకు అధిపతిగా యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును, పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకొను. నీతిని బట్టి పరిశుద్ధపరచుకొను. ఎలా నీతి కలుగుతుంది మనకి? మనందరూ తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మన ప్రతి పాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి భుజముల మీద పోసి మన ప్రతి పాపానికి పరిష్కారం ప్రభు రక్తంలో మనకు దొరుకుతుంది కాబట్టి దానిని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చివరి వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ అధ్యాయము 20వ వచనంలో, కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమే దేవునితో సమాధాన పడిన క్రీస్తు పక్షం మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగున ఆయన మన కోసం మనము దేవుని నీతి అవ్వాలంటే ఇదిగో మన ప్రతి పాపానికి పరిష్కారం క్రీస్తు ప్రభు రక్తంలో జరుగుతుంది. అప్పుడే మనం నీతిమంతులుగా తీర్చబడుతాం. అంటే ప్రియ దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అనే నామానికి, దేవుని నామానికి ఎలా మహిమ కలిగిందో అవమానం కలగకుండా, అలాగనే మనం అందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క రక్తములో మన ప్రతి పాపాన్ని కడుక్కున్న వారమై మనం కూడా అంతే పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతికితే మన ద్వారా దేవుని నామానికి అవమానం కంటే మహిమ కలగాలి. ఇశ్రాయేలు జనాంగం ద్వారా వారు వెళ్ళిన ప్రతి చోట అంటండి, ఇశ్రాయేలు జనాంగం వెళ్ళిన ప్రతి చోట దేవుని నామానికి దూషణే కలుగుతుందంట, అవమానమే కలుగుతుందంట. కానీ ఎక్కడెక్కడైతే అవమానం కలిగిందో, ఎక్కడైతే దూషణ కలిగిందో అక్కడే మరలా దేవుడు వారిని బట్టి అన్ని జనులు తెలుసుకునే విధంగా ఆయన నామాన్ని పవిత్రపరుచుకున్నాడు. అంటే మనం ఏం నేర్చుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలంటే సింపుల్ గా మనము దేవుడు చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతికితే ఆయన నామానికి మహిమ కలుగుతుంది. అలా కాకుండా ఆయన ఏదైతే మనకు చెప్తున్నాడో ఆ విషయాలన్నీ మనం పక్కన పెట్టేస్తే మన ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుంది. కాబట్టి ప్రభువారు శిష్యులకు నేర్పిన ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అన్నమాట. అది జరగాలని ప్రభువారు వారికి నేర్పాడు. కానీ మనం దాన్ని ఏం చేసుకున్నామంటే సంఘాలలో పరలోక ప్రార్థనగా అలవాటుగా ఆనవాయితీగా చేసుకున్నాం. ఒకసారి ఆలోచించండి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే ఇంక జీవితాంతం పరిశుద్ధపరచబడాలని అనుకుంటూ ఎప్పుడు మనం పవిత్రపరచాలి ఆయన నామాన్ని? మన ద్వారా దేవునికి ఎప్పుడు అవమానమే కలుగుతున్నప్పుడు మహిమ ఎప్పుడు వస్తుంది? ఆల్రెడీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా పరిశుద్ధపరచబడింది. మనుషులందరూ గుర్తుపెట్టుకోవాలి, మనం ఇక్కడ దేవుడు తప్పు చేశాడు, పాపం చేసేదని కాదు. ఆయన నామానికి ఏదో
ఆయన ఏదో తప్పు చేసి ఆయన నామానికి అవమానం కలిగిందని కాదు, మనవలే. ఇప్పుడు దేవా అనే నేను ఏదైనా తప్పు చేస్తే వాడు పలానావాడు, అలాంటి వాడు, ఇలాంటి వాడు అని నన్ను అంటారు. అలాంటిది కాదు. మనము చేసిన తప్పుడు పనులను బట్టి, మనం చేసిన పాపాలను బట్టి దేవుని నామానికి అవమానం కలిగింది. సో అవన్నీ కూడా మనుషులందరూ చేసిన పాపానికి, దేవుని నామానికి కలిగిన అవమానం, అవన్నీ కూడా క్రీస్తు ప్రభు రక్తములో సమస్తాన్ని కడిగి వేశాడు. మరలా మనం ఇంకా నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏంటి? మనం ఇంకా అదే పాపంలో కొనసాగుతున్నామనే కదా అర్థం. అలా కాదండి. అది త్వరగా జరగాలని వేడుకోండి, కోరుకోండి అని చెప్పాడు. ప్రార్థన చేయమని వేడుకోమన్నాడు, త్వరగా అది జరగాలని. కానీ మనం ఇంకా దాన్ని అలవాటుగా అలా కొనసాగిస్తూనే ఉన్నాం. ప్రారంభంలో చెప్పాను, ఇది కాంట్రవర్సీగా తీసుకోవద్దు. అక్కడ పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఆయన నామానికి ఏమైంది, ఎందుకో పవిత్రపరచబడును గాక అన్నాడు, ఆ విషయాన్ని ఆలోచించమన్నాను. ఆల్రెడీ మీరు మీ సంఘాల్లో చేస్తూ ఉంటే కొనసాగించుకోండి, చేయని వాళ్ళైతే మానేయండి, నాకు సంబంధం లేదు. కానీ విషయాలను మాత్రం అర్థం చేసుకోవాలి వాక్యపు వెలుగులో నుంచి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన ద్వారా మన దేవుని నామానికి ఎప్పుడు కూడా అవమానం కలగకూడదు, దూషణ కలగకూడదు. కొన్ని సందర్భాల్లో మీరేంటి క్రైస్తవులు కదా, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు, మీరేంటి ఇక్కడున్నారు, మీరేంటి ఇలాంటి పనులు చేస్తున్నారు అంటారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు తెలియజేస్తున్నారు మనకి, క్రైస్తవులుగా మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఇలాంటి ప్లేసుల్లో మీరు ఉండకూడదు, ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయకూడదు, ఇలాంటి విషయాల్లో మీరు పాల్గొనకూడదు. అంటే అర్థం ఏంటి? మనం ప్రత్యేకించబడిన వారు, దేవుని సొత్తు, దేవుని ప్రజలు మనం. ఆయన మహాపరిశుద్ధుడు. అలాగనే ఆయన పిల్లమైన మనం కూడా అలా ఉండాలని లోకం చెప్తుంది, కానీ మనం గుర్తించటం లేదు ఆ విషయం. వేరే వారు ఎలాంటి కార్యక్రమాల్లో ఉన్నా సరే వారిని సమాజం పట్టించుకోదు. కానీ క్రైస్తవులుగా మనము చిన్న మాట జారినా ఖచ్చితంగా మనల్ని ప్రశ్నిస్తుంది. కారణం ఏంటంటే మనం అలా మాట్లాడకూడదని. కాబట్టి అలా బ్రతుకుదాం. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. క్షమించాలి, ఇక్కడ కూడా కరెంటు పోయింది, దానివల్ల నా చీకట్లో చెప్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి కొన్ని విలువైన మాటలతోనైనా మమ్మల్ని హెచ్చరించి బలపరిచారు తండ్రి. మా పూర్వీకుల తండ్రి ఇశ్రాయేలు జనాంగము ద్వారా మీ నామానికి ఎలాంటి దూషణ, ఎలాంటి అవమానం కలిగిందో అది పోవాలని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులను తండ్రిని వేడుకోమని ప్రార్థించమని కోరాడు తండ్రి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చిన తర్వాత తండ్రి సమస్తాన్ని తండ్రి పవిత్రపరిచి మీ నామాన్ని మహిమపరిచారు తండ్రి. ఆ జాబితాలో ఉన్న మేము కూడా నాయన, మేము వెళ్ళిన ప్రతి చోట మీ నామానికి మహిమ కలిగే విధంగా, దూషణ కలగకుండా, అవమానం కలగకుండా, మీరు ఎలాగైతే మహాపరిశుద్ధులను నాయన, మేము కూడా సమస్త విషయాల్లో అంతే పరిశుద్ధులుగా బ్రతుకుటకు మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని బట్టి కూడా స్తోత్రం తండ్రి. మీ పిల్లమైన మేము నాయన ప్రత్యేకించబడిన వారమని సమస్త విషయాల్లో తండ్రి, మాటల్లో, క్రియల్లో, చూపుల్లో తండ్రి, పనిపాటల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో తండ్రి, సమస్త విషయాల్లో అలాగనే ప్రత్యేకించబడిన వారిగానే మా జీవితాలను మీకు కనపరచుకుంటూ కృపను అనుగ్రహించమని ఈ కార్యక్రమంలో తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడుతున్న మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను మీ బిడ్డలకు రావాల్సిన పరిశ్రమను ఆశీర్వంతం మీ బిడ్డలు నింపమని, మీతో సహవాసం చేస్తున్న ఆయన నిద్రలోకి వెళ్తుండగా సుఖమైన నిద్రను అనుగ్రహించిన తండ్రి, ఉదయాన్నే నిద్రలేసి తండ్రి అని పిలిచే భాగ్యం అందరూ ప్రసాదించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలను మీకు ఆరోపిస్తూ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నతమైన, పరిశుద్ధమైన, ఘనమైన నామములో నేను ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, లోక రక్షకుడును పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృప, మనుషులందరికీ ఆదరణకర్త అయి అనిత్యము మనలను సర్వసత్యంలోనికి నడిపించుటకు బహు ప్రయాసపడుతున్న పరిశుద్ధాత్మల వారి నిత్య సహాయ సహకారములు, నడిపింపు, కాపుదల చేరికూడి వచ్చిన మీ కుటుంబాలన్నిటికీ సదాకాలం తోడైంది. పరలోకపు తండ్రి కొరకు మిమ్మల్ని జీవింపు చేయండి గాక. ఆమేన్. మిత్రులారా, ఇప్పటి వరకు చక్కని సందేశాన్ని మరి
దయదాసుల ద్వారా దేవుడు చెప్పించినందుకు కన్న తండ్రి అయిన దేవునికి నా నిండు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ 3 కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి వాళ్ళారా సెలవు తీసుకుని సమాధానంగా పడకలో చేరుకోండి. రేపు ఉదయకాల సమయంలో సోదరులు క్రిస్టాఫర్ సుధీర్ గారు తిరుపతి నుంచి మనకి దైవ సందేశం అందిస్తారు. అంతవరకు మరి మంచి సందేశాన్ని దేవుని పక్షంగా మనకు అందించిన సోదరులు దేవప్రసాద్ గారు కూడా ఇంటింటికి తీసుకురాసి వార్త యూట్యూబ్ రెగ్యులేట్ కాన్ఫరెన్స్ కార్యక్రమాల నుంచి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సమాధానంగా పడకలకు చేరుకోండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాలను కేవలం తన కోసం జీవింపచేయండి. కామెంట్ వెళ్ళబోయే ముందు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రములు అందరికీ వందనాలు. వాక్యం దేవుని స్తోత్రములు అందరికి వందనాలు. వాక్యం ధన్యవాదాలు.